మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము హై కొలెస్ట్రాల్ని ఎలా తగ్గించుకోవాలి, ఒకవేళ మనము ఇది తగ్గించకపోతే శరీరానికి ఎటువంటి నష్టాలు జరుగుతాయో తెలుసుకుందాం. సో ఈ కొలెస్ట్రాల్ని మనము ఆహారంతో ఖచ్చితంగా మేనేజ్ చేయొచ్చు సర్టెన్ లెవెల్ వరకు. చాలా ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనల్ని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్టాటిన్స్ అనే డ్రగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో డైటరీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్, వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యమైనది. సో మనము ఆహారంలో కొద్ది రకాలుగా అలవాట్లని మనము చేర్చుకోవాలన్నమాట. సో హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సరి అయిన టైంలో సరి అయిన ఆహారం తీసుకోవడం మనం జాగ్రత్త పడాలి. సో బయట దొరికే వస్తువుల్లో మనము ఎక్కువగా మార్చకుండా అదే నూనెని వాడుతూ ఉంటారు. సో ఇలాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బయట దొరికే ఫుడ్స్ ఏవైనా సరే మనము బయట ఫుడ్ తీసుకోకూడదు. ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ని కొద్ది రోజులు ఖచ్చితంగా స్టాప్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే డాల్డాకు సంబంధించిన బిస్కెట్స్ కానీ, బ్రెడ్ కానీ, బేకరీ ఐటమ్స్ ఏవైనా, మఫిన్స్, కేక్స్, పుడ్డింగ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వైట్ ఫ్లవర్తో చేసినవి, మనకి మైదాతో చేసినవి ఏవైనా సరే, అది నూడిల్స్, మంచూరియా, పాస్తా, లేకపోతే బర్గర్, పిజ్జా ఇలాంటివన్నీ స్టాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆర్ మనం తీసుకునే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్ ఏవైనా సరే ఇలాంటివి కూడా స్టాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనము ఎక్కువ మోతాదులో పిండి పదార్థం తీసుకోవడం వలన మన ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరుగుతాయి. సో అది పంచదార రూపంలో ఉండొచ్చు, మనం తీసుకునే అన్నం కానీ, గోధుమలు, జొన్నలు ఏవైనా సరే, లేదు జ్యూసెస్, స్వీట్స్, కేక్స్ అయినా ఉండొచ్చు, లేదు తీసుకునే ఆల్కహాల్ అయినా ఉండొచ్చు. సో వీటి వలన మన ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరుగుతాయి. మనం తీసుకునే ఎక్కువ మోతాదులో జంక్, బేకరీ ప్రోడక్ట్స్, అన్హెల్దీ ఫ్యాట్స్ వలన మన కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుందన్నమాట. సో మనం జాగ్రత్తగా ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించాలన్నప్పుడు మనము నూనె ఉత్పత్తులకు సంబంధించినవి, నూనెలో దేవినవి, తర్వాత బేకరీలో యూజ్ చేసే డాల్డా, లార్డ్, బటర్ ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ట్రైగ్లిజరైడ్ సంబంధించిన కొవ్వు ఎక్కువగా ఉంటే గనక పిండి పదార్థాలని మనం సరి అయిన మోతాదులో సరి అయినవి చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనం మైదాకు సంబంధించినవి అవాయిడ్ చేస్తూ, అలాగే కొంతమందిలో ఎక్కువ మోతాదులో సగ్గుబియ్యం కానీ, సగ్గుబియ్యంతో చేసిన ఉత్పత్తుల్ని తీసుకునే అలవాటు ఉంటుందన్నమాట. ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, పీచు ఉండే ఆహారం తీసుకుంటే కనుక మనకి కొవ్వుని చుట్టుకొని ఆ కొలెస్ట్రాల్ అనేది బయటికి ఎక్స్క్రీట్ చేయొచ్చు. సో కొర్రలు, జొన్నలు, సజ్జలు, అరికలు, సామలు, గోధుమలు, అలాగే దంపుడు బియ్యం కానీ, ఇంకా ఎటువంటి గింజ ధాన్యాన్నైనా వాడుకోవచ్చు. వీటిని రీఫైన్ చేయడము ఇలాంటివి వాడకూడదు. ఎగ్జాంపుల్ మైదా పిండి కానీ, కార్న్ఫ్లవర్ కానీ ఇలాంటివి వాడకూడదు. వీటిని మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనము పప్పు దినుసుల్ని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం, వీటిని మొలకలు కానీ, ఉడికించిన గుగ్గిళ్ళు కానీ, సూప్ రూపంలో కానీ ఇలాంటివి ఏవైనా, సాంబార్, ఆకుకూర పప్పు, కూరగాయ పప్పు ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం చాలా శ్రేష్టం. అలాగే ఆకుకూరలకి మంచి కొలెస్ట్రాల్ని తగ్గించే కెపాసిటీ ఉంటుంది. సో ఆకుకూరల్ని కూడా రకరకాల రెసిపీస్ ద్వారా మనము ఆహారంలో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. అది రైతా, చట్నీ, సూప్, పప్పులో వేయడం, కూరలో వేయడం, చపాతీలో స్టఫ్ చేయడం, ఇలా ఏవైనా ఫ్లేవర్ రైస్ చేయడం ఇలాంటివి చేసుకోవచ్చు. అలాగే సాలడ్స్ ప్రతి పూట మార్నింగ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూట్ల ఖచ్చితంగా తీసుకునేలాగా చూసుకోవాలి. కూరగాయ ఎక్కువ మోతాదులో కనీసం 2 కప్పుల కూరగాయ లంచ్ అండ్ డిన్నర్లో ఉండేలాగా చూసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ఐటెంలోకి ఆకుకూర చట్నీ, కూరగాయ చట్నీ తీసుకోవడం వలన మంచి ఫైబర్ అనేది లభిస్తుందన్నమాట. అలాగే స్నాక్స్ తీసుకుంటే కనుక హెల్దీ స్నాక్ తీసుకునేలాగా చూసుకోండి. సాలడ్ కానీ, ఫ్రూట్ కానీ, లేకపోతే సూప్స్ కానీ తీసుకోండి. బయట దొరికే సూప్స్ కన్నా హోమ్మేడ్ వెజిటేబుల్ సూప్స్ వితౌట్ కార్న్ఫ్లవర్ చేసుకోవడం వలన మంచి బెనిఫిట్స్ అనేవి లభిస్తుంటాయి. 3 పూట్ల తెల్ల బియ్యం కాకుండా ఒక పూట ఏదైనా ఒక గింజ ధాన్యం కానీ, రొట్టె రూపంలో కానీ, నూక రూపంలో కానీ, లేకపోతే అలాగే ఉడికించి తీసుకోండి. ఒక పూట వైట్ రైస్ తీసుకోవచ్చు.
ఇంకొక పూట దంపుడు బియ్యం కానీ లేకపోతే ఏవైనా టిఫిన్ ఐటమ్స్ తీసుకునేలాగా చూసుకోండి. సో ముఖ్యంగా మనము పంచదార తగ్గించడము, బేకరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయడము, బయట దొరికే స్నాక్స్ని తినకుండా ట్రెడిషనల్గా ఉండే స్నాక్స్ ఎప్పుడో ఒకప్పుడు పండగలకి కానీ ఏవైనా సెలబ్రేషన్స్లో తీసుకోవడం మంచిది. బట్ అడిక్షన్ అనేది ఉండకూడదు. ఇప్పుడు మనం కాలేజ్ స్టూడెంట్స్లో, స్కూల్ స్టూడెంట్స్లో చూస్తున్నది ఏంటంటే వాళ్ళు రోజు ఇంటర్మేషన్లో జ్యూసెస్ తాగడము, టెట్రాప్యాక్స్లో, క్యాన్స్లో, టెన్స్లో, బాటిల్స్లో వాళ్ళు నీళ్ళు బదులు అలాంటివి తీసుకోవడం జరుగుతుంది. దారిలో ఇంటికి వచ్చే టైంలో వీళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు. బేకరీస్లో పఫ్స్, బిస్కెట్స్, కేక్స్ ఇలాంటివి తీసుకుంటున్నారు. ఈ చిన్న పిల్లల్లో కూడా మనం హైపర్లిపిడీమియా అండ్ డిస్లిపిడీమియా చూస్తున్నాం అనమాట. సో ఇది చాలా డేంజరస్. ఈ మధ్య కాలంలో మనం పిల్లల్ని హార్ట్ అటాక్స్లో, ఫేటల్ డెత్స్లో కూడా చూస్తున్నాం. సో పేరెంట్స్ ఖచ్చితంగా ఇలాంటి వాటికి మనము స్కూల్స్, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇలాంటివి మార్పులు తీసుకోవాలి. పిల్లలు హెల్దీ ఫుడ్స్, హెల్దీ స్నాక్స్, లంచ్ బాక్స్కి స్నాక్స్ క్యారీ చేయాలని ఖచ్చితంగా ఒక రూల్ పెట్టాలి. పేరెంట్స్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాన్స్టిపేషన్ కానీ, లిపిడ్స్ పెరగడం కానీ, ఒబిసిటీ రావడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడము. సో ఇలాంటివి పెద్దల్లో పిల్లల్లో కనబడుతున్నాయి. ఫ్యాటీ లివర్. సో మనము మంచి హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ టైమింగ్స్లో ఫుడ్ ఇవ్వడము, మంచి ఫిజికల్ యాక్టివిటీ పిల్లలకు ఉండడం వలన ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం అనేది మనకి ఉండదు. సో ముఖ్యంగా మనకి హైపర్లిపిడీమియా అనేది ఒక బ్రాడ్ టర్మ్ అనమాట. దీంట్లో మనకి టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడము, అలాగే మన శరీరంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ పెరగడము, అలాగే మన ఎల్డిఎల్, మన బ్యాడ్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లైపోప్రోటీన్ చాలా ఎక్కువ మోతాదులో పెరగడము, అలాగే మన హై డెన్సిటీ లైపోప్రోటీన్ హెచ్డిఎల్ చాలా తగ్గడం. ఇది ఒక గుడ్ కొలెస్ట్రాల్. ఇది మన కార్డియాక్ ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్ అంటారు. ఇది తగ్గడం వలన మనకి, అలాగే మన విఎల్డిఎల్ రేషియో పెరగడం వలన మనము హైపర్లిపిడీమియా ఆర్ డిస్లిపిడీమియా అని అంటాము. సో దీని వలన మన శరీరానికి ఎలాంటి నష్టాలు జరుగుతాయి. మనకి దీంతో స్ట్రోక్ ఆర్ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కానీ, పక్షపాతం రావచ్చు. అలాగే మనకి కొరోనరీ ఆర్టరీ డిజీజ్ కానీ, హార్ట్ అటాక్స్ రావచ్చు. అలాగే మనకు పెరిఫెరల్ ఆర్టరీ డిజీజ్ అంటే మనకి ఈ కొలెస్ట్రాల్ డ్రాప్స్ కానీ ప్లేగ్ లాగా ఫామ్ అయ్యి మనకి రక్తనాళాలని స్టాప్ చేయొచ్చు కాళ్ళల్లో. దాంతో మనకి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయి గ్యాంగ్రీన్ ఫామ్ అవ్వచ్చు. ఇంకా రకరకాల అల్సర్స్ అలాంటివి ఫామ్ అవ్వచ్చు అనమాట. అలాగే మనకి ఒకవేళ 500 కన్నా 500 to 1000 milligrams per deciliter ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ ఉండడం వలన మనకి ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. దీని వలన మనకి ఫ్యాటీ లివర్ రావచ్చు. సో మెన్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. సో మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఈ కొలెస్ట్రాల్తో లభిస్తాయి అన్నమాట. నమస్తే.